అండ్ అలానే ఒక ప్లేన్ క్రాష్ అయ్యే ముందు మీకు డెఫినెట్‌గా పైలట్‌కి తెలుస్తుంటది కాబట్టి, ఇదంటే ఇక్కడ చాలా టైం తక్కువుండే. బట్ కొన్ని సందర్భాల్లో మీకు టైం ఉంటుంది. అరే! ఇప్పుడు ప్లేన్ క్రాష్ కాబోతుంది అని జెప్పేసేసి. మీకు ట్రైనింగ్‌లో గూడా చెప్పే ఉంటారు. వెనెవర్ ఒక ప్లేన్ క్రాష్ అవ్వబోతున్నప్పుడు కొన్ని మీరు పాటించాలని జెప్పేసి ఎమర్జెన్సీ రిలేటెడ్. అట్లా ఏముంటాయి ఎమర్జెన్సీ రిలేటెడ్ మీరు పాటించాల్సినవి జనరల్‌గా? సో, ట్రైనింగ్ దగ్గర నుంచి నేను ట్రైనింగ్ చేసినప్పుడు ఇట్స్ ఎ స్మాల్ ఎయిర్‌క్రాఫ్ట్ అంటే 2 సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్. 2 సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో నుంచే వి గెట్ టు సీ ఆల్ ద ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ అండ్ సిమ్యులేటర్స్ ఉంటాయి. రియల్ లైఫ్ సిమ్యులేటర్స్ అంటే ఇట్ రెప్లికేట్స్ ఎవ్రీథింగ్. అంటే కాక్‌పిట్ ఎట్లుంటదో ఆ సిమ్యులేటర్ కూడా అట్లే ఉంటుంది. మన హైడ్రాలిక్స్‌తో మూవ్ అవుతది పైకి కిందకి. సో, ఇట్ ఫీల్స్ లైక్ యూ ఆర్ ఇన్ ద కాక్‌పిట్. సో, అందులో ట్రైనింగ్ అనేది ఇస్తారు ఫస్ట్ థింగ్. సో, సెకండ్ థింగ్ ఏంటంటే పాసిబుల్ ఎమర్జెన్సీస్ అంటే యూజువల్‌గా ఎయిర్‌క్రాఫ్ట్‌తో ఏం ఎమర్జెన్సీస్ అవ్వచ్చు ప్రతి దానికి ట్రైనింగ్ ఉంటుంది. సో, ఇట్స్ అ ప్రాపర్ లెసన్ ప్లాన్. అంటే ఎమర్జెన్సీస్‌కి ఒక లెసన్ ప్లాన్ ఉంటుంది. సింగిల్ ఇంజిన్ అప్రోచ్ అంటే ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే ఇంకో ఇంజిన్‌తోనో ఎట్లా సేఫ్‌గా నావిగేట్ చేసి ల్యాండ్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఫైర్. ఎక్కడన్నా లెట్స్ సే ఇంజిన్ ఫైర్, వింగ్ ఫైర్, క్యాబిన్ ఫైర్, కాక్‌పిట్ ఫైర్, స్మోక్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఏం చేయాలి? ఇవన్నీ సినారియోస్ ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌లో రాగలిగే ఎమర్జెన్సీస్‌కి మొత్తం ముందే ట్రైనింగ్ ఉంటుందన్నమాట. సో, వెన్ వి హావ్ ఇట్ ఇన్ ద రియల్ లైఫ్ మనకి మజిల్ మెమరీ ఉంటుంది. ఎవ్రీ 6 మంత్స్ మేము ఇది చేస్తుంటాం అనమాట. అంటే రిఫ్రెష్ చేస్తుంటాం. దీస్ ఆల్ థింగ్స్ అందులో. ఎందుకంటే ఎవ్రీడే ఎమర్జెన్సీస్ ఉండవు. సో, ఒకవేళ 2, 3 ఇయర్స్ మనం చేయకపోతే ఏం ఎమర్జెన్సీ రాకపోతే విల్ ఫర్గెట్. సో, దట్ ఈస్ వై దేర్ ఈస్ అ థింగ్ కాల్డ్ కరెన్సీ అంటే ప్రొఫిషియన్సీ యూజువల్లీ. సో, ఆ ప్రొఫిషియన్సీ మెయింటైన్ చేయడానికి ఎవ్రీ 6 మంత్స్ సిమ్యులేటర్ సెషన్స్ ఉంటాయి. ఆ సిమ్యులేటర్ సెషన్స్‌లో ఎవ్రీ ఎమర్జెన్సీస్ విల్ బీ షోన్. మళ్ళీ మనకు చేసి చూపియాలి. సో, దాన్ని బట్టి మన మజిల్ మెమరీ అనేది అట్లనే ఉంటది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ మన మైండ్ కన్నా ముందు మన మజిల్స్ యాక్ట్ అవుతాయి. సో, ఒక ఫ్లో అనేది మేము కాక్‌పిట్‌లో ప్లాన్ చేస్తామనమాట. దేర్ ఇస్ అ ప్రొసీజరల్ ఫ్లో. అంటే కింద నుంచి ఇట్లా పైకెళ్ళడం అంటే బటన్స్ ఇక్కడున్న బటన్స్, పైనున్న బటన్స్ అన్నీ ఇట్లా ఒక ప్రొసీజరల్ ఫ్లో అనేది ఎవ్రీ ట్రైనీ పైలట్ దగ్గర నుంచి నేర్పిస్తారనమాట. ప్రొసీజరల్ ఫ్లో. అండ్ అది రియల్ లైఫ్ సినారియోలో వచ్చినప్పుడు మన చేతులే అది ఆటోమేటిక్ మజిల్ మెమరీ ఉంటుంది. ఫార్చునేట్‌గా ఏవియేషన్ అండ్ ఎయిర్ ట్రావెల్ ఈస్ స్టిల్ ద సేఫెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రావెల్. ఎందుకంటే కార్ యాక్సిడెంట్ లేదంటే బైక్ యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్‌లో ఉన్న ప్రాబబిలిటీ ఎయిర్ యాక్సిడెంట్‌లో ఇంకా చాలా ఎక్కువ. 1 ఇన్ ఎ మిలియన్ ఈస్ వాట్ ఎయిర్ ట్రాఫిక్‌లో అంటే ఎయిర్ ట్రావెల్‌లో ఉండే ఛాన్సెస్ ఆఫ్ డయింగ్. బట్ ఇట్ ఈస్ స్టిల్ ద సేఫెస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పారామీటర్స్ టేకెన్ కేర్. ఆహ్, మనకొకటి తెలవాల్సిందేమంటే ముందలున్న పైలట్ హి ఈస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. హి ఈస్ ట్రైన్డ్ అండ్ హి ఈస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఏ సినారియో వచ్చినా హి విల్ నాట్ గివ్ అప్. కొన్నిసార్లు మనకి గ్రహాలు అనుకూలించలే అంటారు గదా! గ్రహాలు బాలేవు అది ఇదని, టైం బాలేదు అంటారు గదా! అట్లా లేనప్పుడు ఔట్ ఆఫ్ కంట్రోల్ ఎళ్ళినప్పుడు ఎవరు మాత్రం ఏం జేయలేరు. బట్ ఎనీ సిట్యుయేషన్, ఎనీ సినారియో ద పర్సన్ ఇన్‌సైడ్ ద ఫ్లైట్ డెక్ విల్ టేక్ కేర్. ఇది అందరికి ఒక లెసన్ టైప్ ఉండాలి. వాళ్ళకి తెలుసు ఏం జేస్తున్నారో వాళ్ళు. అంటే దే ఆర్ ఒక రెడీ. ట్రైన్ నడిపేవాళ్ళు, ఒక బస్ నడిపేవాళ్ళు, డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గూడా వాళ్ళ పైన ఎంతైతే రిస్క్ ఉందో, బాధ్యత ఉందో, దానికి నా దృష్టిలో ఒక 10 టైమ్స్ అబోవ్ పైలట్స్‌కి అనేది గూడా అంతే ఉంటదని నాకు అవును. అనిపిస్తుంది. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ సినారియోస్. అంటే రోడ్ పైన సినారియోస్ ఏముంది అంటే ఎళ్లి క్రాష్ అవ్వడం. ట్రైన్‌లో పట్టీలు తప్పడం. అంటే పట్టాలు ఐ డోంట్ నో ఏమంటారు దాన్ని. అంటే ట్రైన్ ట్రైన్ పట్టాలు ట్రాక్ తప్పడం. పట్టాలు తప్పడం యెస్. అట్లాంటివి. సో, ఇట్లాంటివి అవ్వడం చాలా అంటే థింగ్స్ అనేవి చాలా ఈజీ అనమాట. అంటే ఈజీ అని నేను తక్కువ చేయను దాన్ని. బట్ సినారియోస్ అనేది మనం ఎస్టిమేట్ జేయొచ్చు. కానీ ప్లేన్‌లో చాలా థింగ్స్ అవ్వచ్చు. దే కెన్ గో రాంగ్ ఎనీవేర్. మనకు తెలీదు ఏది రాంగ్ అవుతదో. సో, ఎయిర్ ట్రావెల్ ఈస్ సేఫర్. బట్ అట్ ద సేమ్ టైమ్ తీసి పడేసేంత కాదు. ఇట్ ఈస్ పైలట్స్ ఆర్ వెల్ కాంపిటెంట్ ఎనఫ్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. సో, దే నో వాట్ దే ఆర్ డూయింగ్. సో, మనం దాన్ని వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ వెరీ అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్ వాట్ హాస్ హ్యాపెండ్. దాని తర్వాత చాలా మంది అంటున్నారు, "అరే! నాకు ఫ్లై చేయాలంటే భయమవుతుంది." మీకు భయం అవ్వట్లేదా? మీరెళ్లి ఫ్లై చేస్తున్నారు అంటే, కొన్ని జాబ్స్ ఎట్లా అంటే, ఏది అయినా గాని మనం ఆపొద్దు. యూ కాంట్ స్టాప్ ఫ్లయింగ్. మనం ఫ్లయింగ్ ఆపేస్తే ఇండియా ఎకానమీ మొత్తం ఆగిపోతుంది. బికాస్ దేర్ ఆర్ పీపుల్ హూ ఫ్లయింగ్ ఎవ్రీ డే. సో, ఆ ఒక థింగ్ ఉంటది మనకి. థట్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా గాని డ్యూటీ ఫస్ట్. ఇప్పుడు సోల్జర్స్ గూడా ఒక సోల్జర్ ఇఫ్ హి ఈస్ హర్ట్
వాళ్ళు లైన్ ఆఫ్ డ్యూటీలో ఒకరికి ఏమన్నా బుల్లెట్స్ తాకి ఇఫ్ దే ఆర్ హర్ట్, ముందులో ఉన్న వాళ్ళు దే కాన్ జస్ట్ స్టాప్ ద బ్యాటిల్, రైట్? అంటే వాళ్ళు ఫైట్ చేసేది ఆపలేరు, వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు. ఇది అంతే. మనకు ఒక ఇన్సిడెంట్ అయింది, ఎస్ ఇట్ ఈస్ హెవీ ఫర్ ఎవ్రీబడి, బట్ వీ కాన్ జస్ట్ సిట్ అట్ హోమ్, మనకి భయం అవుతుంది ఇట్లా అని ఉండదు. స్టిల్ ఐ విల్ సే ఎయిర్ ట్రావెల్ ఇస్ సేఫర్. ఎవరికైతే ఈ ఇన్సిడెంట్ తర్వాత భయం అవుతుందో, నో నీడ్ టు వరీ అట్ ఆల్. ఇట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ ఈవెంట్ విచ్ హెస్ హ్యాపెండ్, బట్ ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ ఫ్రమ్ ద ఫ్లైట్ డెక్. ఎవ్రీబడి అందరు ఉన్నారు. ఇంకా ఆ ఒక్క ఇష్యూ అంటారా, ఇంకా యాక్సిడెంట్స్ అనేవి మన చేతిలో లేవు, అంతే. అండ్ అలానే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా ఈ హైజాక్లు కూడా చాలా సంవత్సరాల తర్వాత అసలు మనకి జరగలేదు. లాస్ట్ అటాక్ వర్త్ కాందారి రిలేటెడ్గా హైజాక్ ఏదైతే అయ్యిందో, ఎందుకు అనంటే మన దగ్గర కూడా చాలా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ప్రతి ప్లేన్లో ఒక ఆర్మీకి సంబంధించిన ఒక వ్యక్తి, ఒకరో ఇద్దరు నాకు తెలియదు అది, బట్ ఉంటారు. అది డొమెస్టిక్లో ఇంటర్నేషనల్లో రెండిట్లో ఉంటారా? అసలు ఏంటి దీని వెనుక? సో యూజువలీ ఇండియాలో, సో ఇట్ ఈస్ అ సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్. ఇండియాలో థింగ్స్ కాంట్ బి డిస్క్లోజ్డ్ అవుట్ సైడ్, బట్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్, ఎస్, ఫర్ సమ్ ఎయిర్లైన్స్, ఫర్ సమ్ కంట్రీస్ ఎయిర్ మార్షల్స్ అని ఉంటారు. సో దే ఆర్ వెల్ ట్రైన్డ్. ఇంతకుముందు ఇది చాలా కామన్ ప్రాక్టీస్ ఉంటుండే, లైక్ వన్ పర్సన్ అతని డ్యూటీయే ఫ్లైట్లో సేఫ్టీ చూసుకోవడం. సో వాళ్ళు వెళ్తారు. సో ఇప్పుడు ఎట్లా అంటే మనకి ఉన్న స్క్రీనింగ్స్ ఎయిర్పోర్ట్లో, లేదంటే మనం అండర్గో అయ్యే ప్రొసీజర్ ఏదైతే ఎయిర్పోర్ట్లో ఉందో, ఇట్ ఈస్ సేఫర్. ఎప్పుడైతే సిఐఎస్ఎఫ్ వాళ్ళు స్ట్రిక్ట్ చేశారో, ఎవ్రీవేర్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా మన షూతో సహా మొత్తం ఇప్పిస్తారు. సో ఇట్ హాస్ బికమ్ సేఫర్ నవ్ డేస్. సో ఐ డోంట్ సీ ఎనీ ఎయిర్ మార్షల్స్ ఇన్ ఇండియా, బట్ యూజువల్గా ఇట్ హ్యాస్ బీన్ అ ప్రాక్టీస్ ఆఫ్ ఎయిర్ మార్షల్స్. వాళ్ళు కొంచెం ట్రైన్డ్ ఉంటారు టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ సినారియోస్, బట్ ఇప్పుడున్న సినారియోస్లో మాత్రం ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ దాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్. సెక్యూరిటీ అనేది ఇండియా చాలా సీరియస్గా తీసుకుంటుంది. కీప్ ఇట్ అట్ ద బార్డర్, కీప్ ఇట్ అట్ ద ఎయిర్పోర్ట్స్. ఎయిర్పోర్ట్స్ ఆర్ ద మోస్ట్ సెక్యూర్, నా అంచనా ప్రకారం దే ఆర్ ద మోస్ట్ సెక్యూర్ ప్లేసెస్ ఇన్ అ సిటీ. ఎయిర్పోర్ట్స్ అనేవి ప్రతి ఒక్క దగ్గర డిటెక్టర్స్ ఉంటాయి, ప్రతి ఒక్క దగ్గర ఆర్మీ మూవ్మెంట్ ఉంటుంది, ఎవ్రీవేర్. అండ్ ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అవ్వలేరు అట్లా. యూ హ్యావ్ అన్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ పర్మిట్, అండ్ ఆ ఎయిర్పోర్ట్ ఎంట్రీ పర్మిట్ ఇష్యూ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. యూ డోంట్ జస్ట్ గెట్ ద ఎయిర్పోర్ట్ ఎంట్రీ పర్మిట్. వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి పోలీస్ వెరిఫికేషన్ అట్లాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ ఒక స్టాండర్డైజ్ ప్రొసీజర్ ఉంది కాబట్టి థింగ్స్ ఆర్ వెరీ సేఫర్ నౌ. టాకింగ్ అబౌట్ ద సెక్యూరిటీ అంటే హైజాక్స్ ఇట్లాంటివి, బట్ అవును, హైజాక్స్కి ఎవ్రీబడి స్ట్రెయిన్డ్, బట్ అట్లాంటివి అనేది అవ్వలేదు 1999. టచ్ వుడ్, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ అగైన్. కరెక్ట్. అంటే ఒకవేళ ఎప్పుడే ఎమర్జెన్సీగా ఏదైనా హైజాక్ ఎవరైనా చేసిరని తెలియంగానే, లేదంటే కార్పెట్లకు ఎంటర్ అయ్యి కూడా మీకు కూడా ఏదైనా ఎమర్జెన్సీ చేసిరనుకోండి, మీ దగ్గర ఏమైనా ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది? సో యూజువలీ ఎవ్రీబడి నోస్, అందరికీ తెలుసు, మూవీస్లో కూడా చూపిస్తారు ఇదంతా. స్క్వాకింగ్ 7500, దట్స్ అ డిస్ట్రెస్ కోడ్ హైజాకింగ్కి. స్క్వాక్ అనేది బేసికలీ ఒక లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ద ఏటీసీ. అంటే వాళ్ళు మనల్ని ఐడెంటిఫై చేస్తారు ఆ కోడ్తోన. అంటే మనకి ఇప్పుడు రేడార్ ఉంటుంది కదా, ఆ రేడార్లో వాళ్ళకి మన ఎయిర్ క్రాఫ్ట్ కనిపించాలి అంటే మనం ఒక కోడ్ ఎంటర్ చేయాలి. ఎవ్రీ ఫ్లైట్కి ఒక కోడ్ ఇస్తారు స్టార్టింగ్లోనే. సో ఆ కోడ్కి ట్రాన్స్మిషన్ అనేది కమ్యూనికేషన్ నడుస్తుంటుంది. ఆ కోడ్ అక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఇప్పుడు మనము ఎఫ్ఎం ట్యూన్ చేస్తాము. ఇక్కడ ఎఫ్ఎం ట్యూన్ చేసినప్పుడు మనం లెట్స్ సే ఒక ఎఫ్ఎంకి ట్యూన్ చేసినాము, వాళ్ళు అక్కడ రిసీవ్ చేసుకొని మళ్ళీ ట్రాన్స్మిట్ చేస్తారు. సో ఇట్ ద సేమ్ థింగ్. సో ఆ స్క్వాక్ కోడ్ అనేది ఒక లొకేషన్ అనేది చెప్తుంది. సో యూజువలీ మాకు 3 డిస్ట్రెస్ కోడ్స్ ఉంటాయి: 7500, 7600, 7700. రేడియో కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ అయితే 7600 పెడతాం, అంటే మాకు కమ్యూనికేషన్ కట్ అవుతాయి. 7700 అంటే ఇట్స్ కామన్ ఎమర్జెన్సీ, లైక్ లెట్స్ సే మెడికల్ ఎమర్జెన్సీ, ఇంజన్ ఫెయిల్యూర్ అట్లాంటివి ఉంటే 7700. 7500 ఎప్పుడైతే టైప్ చేస్తామో, ఎంటర్ చేస్తామో, దట్స్ హైజాక్. సో దాంతో వాళ్ళకి తెలుస్తుంది. ఆర్ ఎల్స్ దెర్ ఆర్ సమ్ మనూవర్స్ విచ్ వీఆర్ ట్రైన్ టు డూ. ఆ మనూవర్స్ మనం గాలిలో చేస్తే ఇట్ విల్ బి ఎవిడెంట్ దట్ హైజాకే అని. అయితే ఇప్పుడు టెక్నికల్ టర్మ్స్లో మనకి ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, ఇప్పుడు దీన్ని వాట్ ఎవర్ మన గవర్నమెంట్ కావచ్చు, ఏవియేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలాంటి యాక్షన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు? నాకు ఒకటి వినిపిస్తుంది ఏంటి అని అంటే బ్లాక్ బాక్స్ గురించి అనమాట. అంటే అది వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అండ్ సోర్స్ అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలియడానికి అనమాట. అయితే వాట్ ఈస్ బ్లాక్ బాక్స్ అసలు, అండ్ దాని ద్వారా ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఎవర్ మన ఏవియేషన్ డిపార్ట్మెంటు ఏం తెలుసుకుంటుంది నెక్స్ట్?
సో బ్లాక్ బాక్స్ అనేది అది బ్లాక్ బాక్స్ అంటారు, కానీ ఇట్స్ అ బ్రైట్ ఆరెంజ్ కలర్ ఒక సిస్టమ్ అనమాట ప్లేన్లో. సో అది దాని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్లేన్లో ఉన్న ప్రతి కన్వర్జేషన్, కాక్పిట్లో ఉన్న ప్రతి కన్వర్జేషన్ అనేది ఇట్ విల్ రికార్డ్. అది రికార్డ్ అయిపోతుంది. అంటే మనం ఎయిర్ క్రాఫ్ట్ నుంచి గ్రౌండ్తో మాట్లాడిందే కాకుండా, అంటే ఏటీసీతో మాట్లాడిందే కాకుండా పైలట్స్ మాట్లాడుకున్నది కూడా రికార్డ్ అవుతుంది అందులో. అది ఒకటి ఉంటుంది. ప్లస్ ఆ బోయింగ్ 787లో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ కెమెరాస్ అనమాట. అంటే ఎక్స్టర్నల్ కెమెరాస్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ టైప్కి ఫర్ ప్యాసింజర్స్. అంటే మనం కొంచెం లాంగ్ హాల్ వెళ్తుంటే ఇట్ హాస్ బీన్ కన్సిడరింగ్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్, అంటే వ్యూస్ కనిపించడానికి. సో ఆ ఫ్యూటేజ్ ఏదైతే ఉందో మొత్తం రికార్డ్ అవుతుంది. అండ్ ఫ్లైట్ డేటా పారామీటర్స్ మొత్తం రికార్డ్ అవుతుంది. సో దట్ ఈస్ అ క్రూషియల్ ఎవిడెన్స్ ఫర్ ఎవ్రీ ఇన్సిడెంట్. అంటే ఇప్పుడు అంటే మనం ప్లేన్ ఇంత స్మాష్ అయినా కూడా Yeah. ఇవేం కావా వీటికి? దీనికి ఏం కాదు. ఇది చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఇది అనేది ఒక ప్రొటెక్టెడ్ మెటల్. ఇట్స్ అ మెటాలిక్ వన్. కొంచెం ప్రొటెక్టెడ్ ఉంటుంది అది. అండ్ ఎంత వైలెంట్ గా క్రాష్ అయినా కానీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఛాన్స్ ఫర్ బ్లాక్ బాక్స్ టు సర్వైవ్. అండ్ బ్లాక్ బాక్స్ అనేది మెయిన్ టర్నింగ్ పాయింట్ మన ఎనీ ఇన్వెస్టిగేషన్ కి. ఐ హోప్ ద అథారిటీస్ టెల్ వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే నేను ఇంకా కొంచెం చూసాను ఫ్రమ్ అదర్ పైలట్స్ హూ ఆర్ టెలింగ్ దిస్. అంటే సమ్ హిందీ కాంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది నాకు తెలియదు, నేను కొత్తగా నేర్చుకున్నాను నిన్న, దట్ ఇండియాలో లేదంటే ఎక్కడైనా కానీ పైలట్ పైన బ్లేమ్ చేస్తే ఇన్సూరెన్స్ అనేది ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాస్ ఇన్సూరెన్స్. అండ్ ఇప్పుడు ఎవరికైనా కానీ లాస్ అనేది ఇప్పుడు అందరు బిజినెస్ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు అయిపోయింది సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇన్సూరెన్స్. ఆ పైలట్ పైన బ్లేమ్ చేస్తే ఇన్సూరెన్స్ అనేది తొందర వస్తుంది అని చెప్పి ఒక థియరీ ఒక హిందీ కాంటెంట్ క్రియేటర్ నుంచి విన్నాను నేను. ఐ డోంట్ నో ఎంతవరకు నిజం ఇది, కానీ ఐ హోప్ ద అథారిటీస్ టెల్ వాట్ ఇట్ ఇస్. అండ్ ఏదైతే అయ్యిందో ఒకవేళ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ బయటికి వస్తే దాని ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్కి ఇన్స్పెక్షన్ చేయడం, ప్రాపర్ ఇన్స్పెక్షన్ చేయడం, అండ్ డబల్ చెక్ చేసుకోవడం, క్రాస్ చెక్ చేసుకోవడం. అంటే మనకు ఓకే అవ్వచ్చు, కొంచెం ఖర్చు అవ్వచ్చు, కొంచెం డ్యూరేషన్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు డబల్ చెక్ రాదర్ దాన్ జస్ట్ ఫ్లై. సో దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ టు ఎవ్రీ థింగ్. మనం అంత పెద్దగా కాదు, బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ద సేఫ్టీ నీడ్స్ టు బీ ఇంప్రూవ్డ్. ద వే థింగ్స్ షుడ్ బి హ్యాండిల్డ్. మనం కొంచెం ఎక్కువ అటెన్షన్ పెట్టాలి చిన్న చిన్న థింగ్స్ కూడా. అండ్ ఐ హోప్ ద అథారిటీస్ ఆర్ కాంపిటెంట్ ఎనఫ్ ఇన్ ఇండియా. They will do what they have to, and we just need to wait for the final report from the black box. అసలు ఈ బ్లాక్ బాక్స్ అనేది ఎట్లా పుట్టింది? అసలు ఎట్లా దీని ఇంపార్టెన్స్ ఎప్పుడు క్రియేట్ అయింది? So usually అంటే sometimes when crashes happen, aviation lo it is a very well saying that learn from your mistakes, learn from other people's mistakes. యూజువల్గా మనం చేసిన తప్పులు మనం రిపీట్ చేయకుండా నేర్చుకుంటాం. కానీ ఏవియేషన్లో ఎట్లా అంటే లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్. సో వేరే వాళ్ళ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే, అంటే వాళ్ళు ఇప్పుడు నా ట్రైనింగ్లో నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ఒక్కనే ట్రైన్ చేయలేదు, నాతో పాటు నా బ్యాచ్మేట్స్ వాళ్ళు ఉన్నారు. నాకన్నా ముందు వాళ్ళు వెళ్ళి ఏదైనా మిస్టేక్ చేస్తే నేను నెక్స్ట్ ఆ మిస్టేక్ చేయకుండా నేను పాస్ అయిపోతాను. సో దట్ ఈస్ వాట్ వీ లెర్న్ ఇన్ ఏవియేషన్. మనకి ట్రైనింగ్లోనే నేర్పిస్తారు, లెర్న్ ఫ్రమ్ అదర్ పీపుల్ మిస్టేక్స్. సో బ్లాక్ బాక్స్ అనేది ఇక్కడ ఎట్లా అంటే ఎవరి మిస్టేక్ ఉన్నా లేకపోయినా కొన్ని టైమ్స్లో ఎవరు సర్వైవ్ అవ్వరు, లోపల ఏం జరిగిందో చెప్పడానికి ఎవరు సర్వైవ్ అవ్వరు. సో ఆ సర్వైవ్ అవ్వని సిచ్యువేషన్లో మనకి తెలియాలి, వీ నీడ్ టు నో వాట్ హ్యాపెండ్ ఇన్సైడ్, సో దట్ మనం ఫ్యూచర్లో అట్లాంటి ఒక ఇన్సిడెంట్ని అవాయిడ్ చేయవచ్చు. సో అట్లా బ్లాక్ బాక్స్ అనేది రిట్రీవ్ చేసిన తర్వాత చాలా థింగ్స్ అవాయిడ్ అయినాయి. ఎందుకంటే ఏమైనా ఫాల్ట్ ఉన్నా కానీ అందులో అర్థమవుతుంది. అండ్ వేరే అట్లాంటి సేమ్ మోడల్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, దానికి ఆ రిపేర్స్ లేదంటే మెయిన్ ఎక్స్ట్రా కేర్ అనేది ఆ బ్లాక్ బాక్స్ డేటా త్రూ చేస్తారు. సో బ్లాక్ బాక్స్ ఇస్ అ వెరీ క్రూషియల్ ఎలిమెంట్ ఇన్ ఏవియేషన్, ఎస్పెషలీ ఫర్ ఏవియేషన్ ఇన్సిడెంట్స్. సో అది ఎప్పుడు పుట్టిందో నాకు ఐడియా లేదు, కానీ ఎందుకు పుట్టింది అంటే జస్ట్ ఫర్ నాట్ మేకింగ్ థింగ్స్ రిపీట్, హిస్టరీ అనేది రిపీట్ అవ్వద్దు అని. కరెక్ట్. అంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, ఇది మళ్ళీ రిపీట్ అవ్వద్దు, ఇది రిపీట్ అవ్వద్దు అని అంటే మీ అందరికీ కూడా ఇది చాలా పెద్ద గ్రేట్ లెసన్ అవుతుంది ఆ బ్లాక్ బాక్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కదా. దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా ఫర్దర్గా చాలా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి అన్ని కూడా టేకింగ్ కేర్ చేస్తారు.